తిరుమలగిరి మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా సాగంటి అనసూయ, వైస్ చైర్పర్సన్ గా కేసిడి సరళ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ ఎన్నికకు 12 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరయ్యారు. మొదటగా చైర్పర్సన్ గా 8వ వార్డు కౌన్సిలర్ చాగంటి అనసూయను 3వ వార్డు కౌన్సిలర్ సిహెచ్ హనుమంతు ప్రతిపాదించగా 13వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజ్యలక్ష్మి బలపరిచారు. వైస్ చైర్పర్సన్ గా 7వ వార్డు కౌన్సిలర్ సరళను 12వ వార్డు కౌన్సిలర్ వై నరేష్ ప్రతిపాదించగా 6వ వార్డు కౌన్సిలర్ శ్రీలత బలపరిచారు. మిగతా సభ్యులందరూ చేతులెత్తి మద్దతు తెలపడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ తో మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కేసిడి సరళ వార్డ్ నెంబర్ 7 ఇందులో సూచించిన అభ్యర్థి అంటే బలపరిచిన అభ్యర్థి ఎల్సోజు నరేష్, అదేవిధంగా బలపరిచినది ప్రియలత వార్డ్ నెంబర్ 15, నరేష్ 11 వార్డు. సో ఈ వైస్ చైర్మన్ ఎవరైతే కేసిడి సరళ ఉందో వార్డ్ నెంబర్ 7కి సంబంధించిన ఆమె వైస్ చైర్మన్గా ప్రకటించబడింది. సో ఇందులో మూలంగా మేము ఏంటంటే యాజ్ పర్ జిఓ 8 అదేవిధంగా 20 రూల్లో మున్సిపాలిటీ, తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించినవి దీంట్లో ఏదో ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫామ్ 3 నోటీసెస్ ఇచ్చి సభ్యులందరినీ సభ్యపరిచి వల్ల 6వ తారీఖున సో 11 o'clock ప్రక్రియ స్టార్ట్ అయింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎగ్జామ్లో వాళ్ళని ఎన్నుకోబడి వారిని అధికారికంగా ప్రకటించడం అయింది. సో సోదరులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, మా చైర్మన్కు, మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ ఎవరైతే సహకరించారో అందరికీ పేరు పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. దీనికి సహకరించిన, ఈ ఎన్నికకు సహకరించిన అందరు వార్డు కౌన్సిలర్ అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకా 5 సంవత్సరాలుగా మన పీరియడ్ ఉంది కాబట్టి ఎవరి స్థానాన్ని వారికి బదిలపరిచి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి నేను కాపాడే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. నా మాట మీద ఉండి ఇవాళ తిరుమలగిరి మున్సిపాలిటీని కూడా మనం కాంగ్రెస్ పార్టీ వశం చేసుకున్నాం కనుక ఇవాళ హైదరాబాద్లో జనజాతర కాంగ్రెస్ సభ జరుగుతూ ఉంది. ఆ సభకు ఆనవాళ్ళుగా ఇక్కడ తిరుమలగిరిలో ఇవాళ మన విజయం సాధించినాము కనుక దీని అందరూ కూడా నేను సాధించిన ఈ విజయానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తిరుమలగిరిని మోడల్గా